స్థాయిని పోల్చుతా. రాహుల్ గాంధీ గారు వస్తే మేము కేసీఆర్ గారు వస్తారు, కావాలంటే చర్చ చేస్తాం. ఒక పదవి ప్రజలు ఎన్నుకున్నారు ఒక పదవికి, ఆ పదవికి రావడానికి సంబంధించి ఈ తేడాలను మీరు ఎట్లా చూస్తారు, ఈ వ్యత్యాసాలని? స్థాయి అనేది మనిషి యొక్క పుట్టుకుని బట్టి రాదు, నువ్వు నడిచే ప్రవర్తన, నువ్వు చేస్తున్న వృత్తిని బట్టి వస్తుంది. నీకు అపోజిషన్ లీడర్గా నీకు క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చారు, నీ స్థాయి ఏంటి? ప్రభుత్వం ఏ రకమైన తప్పులు చేస్తుందో ఎండగట్టడం నీ పని. తప్పుడు మేము పనులు చేస్తామంటూ ఆయన ప్రజలకు చెప్పాల్సినటువంటి వృత్తి అయింది. దాన్ని వదిలిపెట్టి నేనెందుకు రావాలని ఫామ్ హౌస్లు కూర్చొని 24 గంటలు తాగకుండా కూర్చుంటే నీకు ఎట్లా సాధ్యపడుద్ది? నువ్వు ఎట్లా అపోజిషన్ లీడర్గా ఉంటావు? నువ్వు ఇమీడియట్ రిజైన్ చేయాలి, చేసి నీ కొడుకో నీ మేనల్లుడికి వెయ్యి. ఎందుకంటే వీళ్ళు ఏం చేస్తున్నారు, మనిషికి నుంచి పట్టడం, అబద్ధాలు నోరు తెరిస్తే మరీ హరీష్ రావు అయితే పచ్చి అబద్ధాలు కోరు. అట్లాంటి వాడిని నేను రాజకీయాల్లో ఇంతవరకు ఎక్కడ చూడబోను కూడా. అంత డిజాస్టర్ మేనేజ్మెంట్ అతనిది. అతను చేసినటువంటి పనులు కాసిని కూర్చుని కదా మొత్తం బయటికి తీస్తారు. అంతవరకు అంటే 2.5 సంవత్సరాల్లో మీరు ఇందా చెప్పారు కొన్ని పథకాలు అమలు చేస్తున్నాం, ఇంకా 1-2 పథకాలు మిగిలి ఉన్నాయి, లేదా దానికి ఆర్థిక వ్యవస్థ సహకరించట్లేదు అన్నారు. ప్రజల్లో ఏమైనా వ్యతిరేకత ఏమైనా ఉందా, లేదా మీ పాలన పట్ల సంతృప్తిగానే ఉన్నారా? దానికి నిర్వచనంగా ఈ స్థానిక ఎన్నికల ఫలితాలను తీసుకోవాలా? మీకు ఒకటే లెక్క, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్లమెంట్ ఎన్నికలు నడిచి, పార్లమెంట్ ఎన్నికలు వాళ్ళ 0 గొడ్డు 0 వచ్చి, సర్పంచుల ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు, ఇవన్నీ కూడా ఎక్కడ వాళ్ళని డేకినోళ్ళు లేరు. వాళ్ళిద్దరు అబద్ధాలు చెప్పుకుంటూ రోడ్డు మీద తిరగడం తప్ప వాళ్ళకి అసలు వాళ్ళు రిజైన్ చేస్తే వాళ్లే గెలవరు. ఇప్పుడు మమ్మల్ని రిజైన్ చేయడం అంటాం కాదు, వారు రిజైన్ చేయమని ముందు చేస్తే వారు గెలిస్తే పెద్ద గొప్పోళ్ళ కింద లెక్కే. కానీ కాంగ్రెస్ వ్యవహార శైలికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ ఆత్మగౌరవం తాకట్టు పెడుతున్నారని, తెలంగాణకు సంబంధించి ప్రజలకి ఇబ్బందులు గురి చేస్తున్నారని చెప్పి చెప్తా ఉన్నారు. ఇది వాస్తవంగా ఆత్మగౌరవం తాకట్టు పెడుతుందా మీ కాంగ్రెస్ ప్రభుత్వం? వాస్తవంగా చెప్పాలంటే ఆత్మగౌరవాన్ని సర్వనాశనం చేసింది వాళ్లే. తెలంగాణ రైట్స్ మొత్తం కోల్పోజేసింది జగన్తో టైప్ చేసుకొని. ఒక్కటి కాదు, అనేక రకాల చేపల పులుసు దీన్ని వచ్చి నేను వాళ్ళకి రాసిస్తా, వీళ్ళకి రాసిస్తా, అది చేస్తా. మన దగ్గర డబ్బులు తీసుకుపోయి పశ్చిమ బెంగాల్లో ఉన్న, అస్సాంలో నువ్వు పంచాల్సిన అవసరం ఇక్కడే లేదా దిక్కు. ఏంటంటే నువ్వు అంత దొరరికం, మొత్తం హైప్ క్రియేట్ చేసి మొత్తాన్ని ఏమీ లేని దాన్ని ఉన్నట్టు చూపించి దారి దోపిడితో దోసుకున్నారు. వచ్చిన గాడికి రాబట్టుకున్నారు. గ్రామాల్లో అంతా అయిపోయిన తర్వాత ఐపీ పెట్టేవాడు చేస్తాడే, అంతకంటే దారుణంగా చేశారు అడ్మినిస్ట్రేషన్. అలాంటి వాడిని తెలంగాణ ప్రజలు ఇప్పుడు కాదు ఎప్పుడు క్షమించరు.